హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఊహించని విధంగా ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఎవిక్షన్ షీల్డ్ ఉన్న సంగతి తెలిసిందే. గత వారంలో ఎవిక్షన్ షీల్డ్ని నబీల్ అయితే గెలుచుకున్నాడు. అయితే గత వారం ఆ ఎవిక్షన్ షీల్డ్ నబీల్ ఎవరి కోసం ఉపయోగించలేదు. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న 6 మందిలో నుంచి మొదటగా నాగార్జున నలుగురిని అయితే సేవ్ చేశాడు వరుసగా. ఆ తర్వాత నామినేషన్స్లో అవినాష్ అలాగే విష్ణుప్రియ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిద్దరిని అలాగే నబీల్ని ముగ్గురిని కూడా నాగార్జున యాక్షన్స్ రూమ్లోకి పిలవడం అయితే జరిగింది. అక్కడికి యాక్షన్ రూమ్లోకి నబీల్ని ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ని కూడా తీసుకురమ్మంటూ చెప్పాడు. దీంతో నాగార్జున నబీల్తో మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నబీల్, నువ్వు ఆ ఎవిక్షన్ షీల్డ్ అయితే గెలుచుకున్నావు. ఆ ఎవిక్షన్ షీల్డ్ని ఇప్పుడు వీరిద్దరిలో ఒకరి కోసం నువ్వు వాడచ్చు, లేదా ఆ ఎవిక్షన్ షీల్డ్ నీకే అవసరం అవుతుంది అని అనుకున్నావే అనుకో, నువ్వు ఆ ఎవిక్షన్ షీల్డ్ని నీకోసమైనా జాగ్రత్త పరుచుకోవచ్చు. మరి ఈ ఇద్దరిలో ఒకరి కోసం నువ్వు ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడుతావా, లేదా నీకోసమే నీ దగ్గర పెట్టుకుంటావా? ఒక్క మాటలో చెప్పేసే నబీల్, నీకు కేవలం 1 నిమిషం మాత్రమే టైం ఇస్తున్నాను అంటూ నాగార్జున అయితే చెప్పాడు. దీంతో నబీల్ మాట్లాడుతూ, సార్, నేను ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఇచ్చానే అనుకోండి, మీ ఆట ప్రకారం ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిన వారికి కాకుండా సేవ్ అయ్యే వారికే నేను ఎవిక్షన్ షీల్డ్ ఇస్తే మరొకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారా అంటూ అడగడంతో, అవును నబీల్, నువ్వు ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చింటాయి అని అనుకుంటావో వారికి ఇచ్చి, వారికి తక్కువ ఓట్లు నిజంగానే వచ్చింటే వారు నామినేషన్స్ నుంచి అలాగే ఎలిమినేషన్స్ నుంచి బయటపడతారు. అలాగే ఇంకొకరు క్యాజువల్గానే ఆడియన్స్ ఓట్తో సేవ్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టడంతో నబీల్ కాసేపు బాగా ఆలోచించి, సార్, ఈ ఎవిక్షన్ షీల్డ్ని నేను అవినాష్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పాడు. ఇది అందరూ ఊహించిందే. ఎందుకు అంటే గత 2-3 వారాలుగా అవినాష్తో నబీల్కి మంచి సంబంధం అయితే ఏర్పడింది. అలాగే నబీల్తో ప్రతిసారి అవినాష్, రోహిణి వీరిద్దరూ కూడా నీకు ఈ ఎవిక్షన్ షీల్డ్ అవసరం లేదు, మాలాంటి వారి కోసం వాడుకోవాలి, అంతేకాని నీకు అస్సలు అవసరం లేదు నబీల్, నీకు ఓట్లు వేసేవారు చాలామంది ఉన్నారు అంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నబీల్ చెవిలో మంచిగా చెప్తూనే వచ్చారు. దీంతో నబీల్ అవినాష్కి ఉపయోగించాలని చూశారు. సో ఫైనల్గా ఎవిక్షన్ షీల్డ్ ద్వారా అవినాష్ అయితే ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. మరి వీరిద్దరిలో ఆడియన్స్ ఓట్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది మరి కాసేపట్లో మరో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బిగ్ బాస్ నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.